చరిత గుండెల మీద చెరగదు నీ చిరునామా అంటే మన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు, వరంగల్ గడ్డని గడగడలాడించిన నాయకుడు, వరంగల్ని కంకర్రాని సైతం పిండి చేయించిన నాయకుడు, ఏకైక నాయకుడు. ఆయన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా, ఆయన కార్యకర్తల జోలికి ఎవరైనా చెడుగా వెళ్ళినా ఏం చేసాడో తెలుసా? ఆయన ఇంట్లోకి వచ్చి మరి గుడ్డలు తీసుకొని మరి బాజప్తకు కొట్టుకుని తీసుకొని వెళ్ళేంత ఆయన మహమ్మారి, ఆయన గొప్ప ఒక ప్రజ్వలుడు, అతను ఒక గొప్ప కాంతివంతుడు అనుకుని మాట్లాడుకున్నారు ఎన్ని రోజులు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన నాయని రాజేందర్ రెడ్డి గారి యొక్క కథ ఇది. అసలు కథ ఇన్ని రోజులు ఏం మాట్లాడుకున్నారు? బచ్చా కదా వాడు, ఆడు బచ్చా వానితో నేను మాట్లాడా అంటే ఈయన ఏమనుకుంటున్నా అంటే, ఎన్నో ఉద్యమాలు చూసినా, నేను చూడని యుద్ధమా, నేను చేయని ఉద్యమమా, నాకు తెలియని ఈ కథన అన్నట్టుగా మాట్లాడిన ఆయన. చరిత్ర చూసుకుంటే ఒకనొక టైంలో టికెట్ కూడా ఇవ్వలేదు, ఏదో కాంగ్రెస్ వేవ్ అట్లా వచ్చింది, ఆ వేవ్లో గెలిచింది తప్ప స్పెషల్గా చరిష్మాని చూసి ఎవరు ఓటు వేయలే. అనేది మీరు ఫిక్స్ అవ్వాలి. అక్కడ వరంగల్కి కరెక్ట్ క్యాండిడేట్ ఎవరైనా అడిగితే ఇప్పటికీ స్టిల్ మీరు పోయిన అడగండి, వినయ్ భాస్కర్ ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా మమ్మల్ని ఆదుకునే మనిషి. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య అక్కడే తీర్చి మరి పంపే నాయకుడు మా వినయ్ భాస్కర్ గారు అనుకుంటూ ఇప్పటిదాకా స్టిల్ ప్రజలు ఇక్కడ మాట్లాడుకుంటారు. అయితే వీరు గ్రామ సభలు పెట్టిర్రు. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏం లేదు. అందులో నాయని రాజేంద్ర రెడ్డి గారు ఆ వరంగల్కి ఆయనకు సంబంధం లేనట్టే ఉంటాడు ఎప్పుడు చూసినా కూడా. ఫేమస్ అవ్వాలంటే ఉద్యమం చేసిన నాయకులను తిట్టాలి, ఫేమస్ అయిపోతారు. అప్పుడు కాలి గోటికి కూడా సరిపోరు. మళ్ళీ ఇంకో కొత్త కొత్త కార్యక్రమం దిశగా బస్టాండ్ దగ్గర పోయి నేను వచ్చినా నువ్వు రా అనుకుని ఇట్లాంటి కార్యక్రమం కూడా చేసారు. 2 సంవత్సరాల నుంచి అదే వరంగల్కి పావల పైసా కూడా పనిచేయాలి ఆయన, పావల పైసా. కొన్ని ఏరియాలో స్కామ్లకు పాల్పడ్డారు, కొన్ని ఏరియాలో భూ కబ్జాలకు పాల్పడ్డారు. భద్రకాళి కింద పేదల ఇండ్ల కూలగొట్టిర్రు. వాళ్ళ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని ఇప్పటిదాకా సెట్ చేయలేదు. భద్రకాళి యొక్క చెరువు పూడికని తీయలేదు. అక్కడ మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా పోయింది. ఇన్ని చేస్తూ ఉంటే అక్కడ మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు ఆయన వాళ్లకు అండగా దండగా నిలబడి ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే కార్యక్రమాలు ఆయన తీసుకొస్తా ఉన్నాడు. కానీ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మాత్రం రా కొట్టుకుందాం రా, గుడ్డలు తీసుకుంటూ కొట్టుకుంటా పోతా అనుకుంటూ సవాల్ ఇస్తుంటా ఉన్నాడు. మరి గంత మాట్లాడే మనిషి అంత రాజసం ఉందా, అంత వీరత్వం ఉందా, అంత గొప్పోడా, ప్రజల పక్షాన మంచోడా అనేది మనం మాట్లాడుకునేటోళ్ళం కదా. కానీ చూస్తే ఇక్కడ ఏముందో మిత్రులారా అంటే, ప్రజలు ఒక్కటి గల్లబట్టుడు ఒకటి తక్కువ. ఈ గ్రామ సభలలో ఎవరైతే ఎమ్మెల్యేలు పాల్గొన్నారో, ఎవరైతే ఆ డివిజన్లో మీటింగ్లు పెట్టారో, ఆ ఎమ్మెల్యేలు కానీ మేయర్లు కానీ ఎవరైతే పెట్టారో గల్లబట్టుకోవడం ఒకటే తక్కువ. మిగతా అన్ని చేసిర్రు. సమాధానం చెప్పుకోలేక పారిపోయారు నుంచి. మాటలు చూస్తేనేమో వరంగల్ కోటలు దాటినాయి. కాకతీయ సామంతులు రాణి రుద్రమదేవి గారు ఏం చేశారు? ఆ యొక్క రాజ్యం లోపలికి ఎంటర్ కావాలంటే 7 ద్వారాలు దాటుకుంటూ రావాలి అన్నట్టుగానే ఆ 7 కంచు కోటలను మాటలు దాటినాయి, పని మాత్రం గుమ్మం కూడా దాటలే. ఒకసారి ఇది వినండి ఏమైందో. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మేయర్ గుండు సుధారానికి నిరసన సెగ. వరంగల్ జిల్లా GWMC పరిధిలోని 29వ డివిజన్లో వార్డు సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణిని తమ సమస్యలపై నిలదీసిన మహిళలు. సమస్య నిలదీసిన మహిళలు సమాధానం చెప్పకుండా అక్కడి నుండి పారిపోయిన నాయని రాజేందర్ రెడ్డి. ఇదేనా మరి సమాధానం చెప్పాలి కదా. మనం మొన్నేమో బిల్లా సినిమాల చూసిర్రు కదా, హీరో బిల్లా, నేనుంటే స్టైలే ఇలా ఎదిగానే నీ అంతలా ఎవడైనా సలామనేలా అనుకుంటా గిట్లాంటి మాటలు మాట్లాడి, ఇప్పుడేమో కరకు రాని గుండెల్లో వాలిపోయిన జీవితంలో అనుకుంటా గిట్లాంటి పాటలు పాడేంది. వినయ్ భాస్కర్ గారు ఆడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏనాడైనా ప్రజలు వచ్చి మీరు ఏం చేశారయ్యా అని అడగలే. అయ్యా మాకు సమస్య తీర్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పారు తప్ప ఏ ఒక్క చోట కూడా వినయ్ భాస్కర్ గారికి ఆ యొక్క నిరసన ఎక్కడ తగలే. నాయకుడు అంటే గట్లు ఉండాలి. మరి మనం ఎట్లున్నాం? పరిపాలన నిల్లాయే. ఈ మధ్యన ఫేమస్ కోసం ప్రచారం ఫుల్ ఆయే. అసెంబ్లీలో అధ్యక్ష మా దగ్గర ఆధారాలు లేకున్నా కూడా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడానికి భూములు కబ్జాలు చేశారు అధ్యక్ష అంటే, వాళ్ళు పార్టీ కోసం స్థలం కొనుక్కున్నారు, వాళ్ళు పార్టీ కోసం స్థలాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మీరేం చేశారు? మరి
పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ పేదోళ్ళు భద్రకాళి టెంపుల్ కింద ఉన్న పేదోళ్ళ ఇళ్ళని మీరెట్లా కూలగొట్టారు, అక్కడ భూముల్ని బండల్ని కబ్జా చేద్దామని మీరెట్లా చూస్తూ ఉన్నారు. ఇది యావత్ తెలంగాణ ప్రజల దాకా మొత్తం సోకింది కదా. మీరు దాని మీద కబ్జా ప్రయత్నాలు చేస్తే వినయభాస్కర్ గారు ఏం చేశారు, ఎగ్జాక్ట్లీగా వాళ్ళని మానవ హక్కుల చట్టం దగ్గర తీసుకెళ్లి మినిమంగా మీకేం అడ్డుగలను ఆ పోస్ట్ ఆఫీస్ ఆ స్టాఫ్ బోను మీకు బరాబర్గా చూపెట్టారా లేదా. గది గట్లుండాలి నాయకుడు అంటే. ఇక మన కాంగ్రెస్ నాయని రాజేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మర్యాదపూర్వకంగా ప్రజల దగ్గర సమస్యలు ఎట్లా తీరుస్తారో కూడా ఒక్కసారి మీరు చూడండి, అది చూసి మీరు తరించాలి. ఎందుకంటే అసలే సారు ఎవరైనా ఎక్కువ తక్కువ గురించి మాట్లాడితే గుడ్డలు కూడా తీసుకుంటూ బాజప్గా కొట్టు కూడా తీసుకుపోయే మనిషి. ఈ రోజు మంచిగా పెట్టాలి, డిగ్రీ పాస్ అయినోడు మంచిగా మాట్లాడేవాడు అట్లాంటి వాడికే బీఫామ్ ఇయ్యాలనేది ఒకటి పెట్టుంటే బాగుండు. ఈ రోజు రాజ్యాలు లెక్కలేదు, కోర్టులు లెక్కలేదు, ఇష్టానుసారంగా ఎమ్మెల్యే అయిపోయినమా కథం. నేను సినిమాలో చూసిన ఛత్రపతి సినిమాలు కానీ లేకుంటే బాహుబలి సినిమాలు కానీ నరకండ్రా, కొయ్యండ్రా, గుడ్డలు కూడా తీయండ్రా, పేగులు మెల్లో వేసుకోండ్రా. అట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు దేనికి మనకు అవసరమా? మనకు పరిపాలించేటోళ్ళు కావాలి, ధమ్కీలు ఇచ్చేటోళ్ళు కాదు. ఒకసారి ఇది వినండిగా. ఇలాంటి వాళ్ళగా మీరు ఓటేసేది? రిసిప్ట్ పట్టుకొని రావాలట. నాయకుడు గిట్లుంటాడా? రిసిప్ట్ అడుగుతాడు ఎవడైనా? రిసిప్ట్ ఏమైనా నాయన రాజేంద్ర రెడ్డి గారు అడగడానికి మీకు కొంచెమైనా ఏమనిపించలేదా అండి? మీరు ఎమ్మెల్యే, మీరు పాతకాలం నడిపించుకునే ఆ వ్యవహారాలు కాదు, మీరు ఒక ఎమ్మెల్యే. మీరు ఎమ్మెల్యే ఉండి గౌరవమైన మాటలు, మీకు ఓటేసిర్రు అక్క, ఆ చెల్లెమ్మ మీకు ఓటేసింది. మా నాయేంద్ర అన్న చాలా మంచోడు, ఓటేయాలే, గెలిపియాలే, బువ్వ పెడతాడు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడు, పింఛను సాగదీసి ఇస్తాడు, 2500 కాస్త మొత్తం చెక్కులు రాసిస్తాడు, తులం బంగారం బదులు ఇనుప కడ్డీలు ఇస్తాడు అనుకుంటూ ఆశపడి ఈరోజు ఓటేసిన పాపానికి ఏం చేశారన్న మీరు? ఏం చేశారు? మహిళతో మాట్లాడే పద్ధతి అదేనా? నువ్వు ఇటు 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 నమ్మా, ఇటు 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 నమ్మా, అది తీసుకురా అమ్మా అనుకుంటూ ఏందండి మాట్లాడేది? అది ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నారా? మహిళలు కూడా బెదిరించుడేనా? ఎందుకు ఆ బెదిరించుడు? మాకు ఇండ్లు రాలేదని చెప్తా ఉన్నారు, లేకుంటే కరెంటు మాకు 200 యూనిట్స్ రాలేదని చెప్తా ఉన్నారు. లేకుంటే అట్లాంటప్పుడు ఏం మాట్లాడాలి మీరు? ఇన్ని 2వ విడతల, ఇన్ని 3వ విడతలు ఇస్తాక కొంచెం పొరపాటు అయిపోయింది. నీ ప్రజలు నువ్వు మన్నించుకోవాలా, నీ వైపు తిప్పుకోవాలా, ఆహ్లాదకరంగా మాట్లాడాలా, సున్నితంగా మాట్లాడాలా. ఎవరనుకున్నారు? గవర్నమెంట్ డిసైడ్ చేసే వ్యక్తి ఆవిడ, ఒక ఓటు హక్కుతోటి గవర్నమెంట్ డిసైడ్ చేసే ఆవిడ. ఎట్లా మాట్లాడాలి? పద్ధతిగా బాధ్యతగా మాట్లాడాలి, భరోసాని ఇవ్వాలి. అట్లాంటిది స్లిప్లు తీసుకురా, చిట్టీలు తీసుకురా, A4 సైజ్ తీసుకురా, పేపర్లు తీసుకురా. ఏందండి ఇది? మీరు ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నారా అండి? ఇది పద్ధతేనండి? మళ్ళీ ఇంకోసారి వినండి. కథం వెళ్ళిపోయింది. ఏమైంది సార్? ఏమైంది? అట్లా పారిపోతున్నారు ఏమైంది సార్ మీకు? మిమ్మల్ని అయితే నేను భల్లాల దేవుడు లెక్క, మిమ్మల్ని నేను బాహుబలి లెక్క, మిమ్మల్ని అయితే ఛత్రపతి సినిమాలో ప్రభాస్లా నేను గొప్పగా ఊహించుకున్నా నేను. అట్లాంటిది ఒక మహిళ ప్రశ్నిస్తే 1 నిమిషం కూడా నిలబడలే. అక్కడ మేయర్ గారు కూడా సమాధానం చెప్పలే, అదేవిధంగా నాయని రాజేంద్ర రెడ్డి గారు కూడా సమాధానం చెప్పలే. వరంగల్ ప్రజలు తప్పు చేశారు, మీరందరూ కలిసి తప్పే చేశారు. ఈరోజు మీరు నమ్మి ఓటేసినందుకు ఎంతో కొంత ఆసరవాలి కదా ప్రభుత్వము. ఈరోజు మనం ఒక రెక్క సాగితే ఆ రెక్కకు అంతో కొంత సాయం తోడైతేనే కదా మనం ఇంకా బలంగా ముందుకెళ్ళేది. అలాంటి సాయం అవ్వాల్సిన బలమే ఈరోజు జబ్బలు నరికేస్తా ఉంటే ఎట్లా పోతాం? పోలేం కదా. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, యావత్ తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. ఈరోజు నాయని రాజేందర్ రెడ్డి అంటే ఏందో అర్థం కావాలి. ఈరోజు మీరు ఎవరిని కోల్పోయారు, ఏం చేశారో ఇప్పుడు మనం ఎవరికి సపోర్ట్ చేస్తలేదు, ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. మొన్న నేను ఒక ఇష్యూలో ఒక వీడియో చూస్తూ ఉంటే వినయ్ భాస్కర్ గారి దగ్గరికి కొందరు బాధితులు వచ్చారమ్మ. బాధితులు వస్తే వాళ్ళు కాంగ్రెస్కి ఓటేశారట. మేము ఓటేసాం సార్, నాయన రాజేంద్ర రెడ్డి గారు ఏం పట్టించుకుంటాడంటే వేరే నాయకుడు అతని ప్లేస్లో వేరే నాయకుడు ఉంటే ఆయనకే ఓటేసావు కదా ఆయన్ని అడుక్కోపో అనుకుని చెప్పే నాయకులను నేను చూసిన. కానీ ఆయన అట్లా కాదు. ఇట్లా ఎవరు మోసం చేసిర్రు, ఏ కాలేజీలో మిమ్మల్ని మోసం చేసిర్రు, ఎన్ని లక్షలు మీ దగ్గర నుంచి దొబ్బిర్రు, ఒకసారి నాకు డీటెయిల్స్ 10 నిమిషాల్లో ఓ చిన్నపాటి ఇంట్రాగేషన్ని అక్కడ పెట్టేసి వాళ్ళకు తక్షణమే న్యాయం జరిగేటట్టుగా, ఎవరైతే ఆ డబ్బులు తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళకు తక్షణమే వాళ్ళకు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టుగా పక్కడబందిగా అక్కడే సమస్య క్లియర్ చేసేసిండు. అదే ప్లేస్లో నాయని రాజేందర్ రెడ్డిని ఊహించుకోండి. నాకు మీరు ఓటేలే కదా,
ఎలాన మీ నుంచి వెళ్ళండి నాకు ఓటేసి ఏమైనా ప్రూఫా, ఓటేసినట్టు ఏమైనా ఉందా నీ దగ్గర అనుకుంటూ అది కూడా అడిగే రకం నాయన రాజేంద్ర రెడ్డి గారు. సో గిట్లుందండి. నాయన రాజేంద్ర రెడ్డి అంటే ఏదో ప్రజాసేవకుడు, ఉద్యమకారుడు అట్లా అనుకున్నాం, కానీ ప్రజలను కూడా ఓర్వలేని మనిషి అని ఇక్కడ క్లారిటీగా అర్థమైంది.